ఇక్కడ కొత్త ఆయకట్టు కొంచెము అర్థం చేసుకోండి మిత్రులారా. కొత్త ఆయకట్టు అంటే ఏంటిది, స్థిరీకరణ అంటే ఏంటిది, స్థిరీకరణ కాదు స్థిరీకరణ. స్థిరీకరణ అంటే ఏంటిది, ఈ రెండు అంశాలను మనం ముందు కొంత క్లారిటీ తీసుకోవాలి. స్థిరీకరణ అంటే ఏంటిది, కొత్త ఆయకట్టు అంటే ఇప్పుడు ఏదైనా నేను ప్రాజెక్టులు కాలువలు ఇవన్నీ చెప్పాను. సింపుల్గా మన ఊర్లలో మనము ఇక్కడ కాలువలు కాకుండా ఒక బోరు, ఆ బోరు కింద ఉన్నటువంటి శల్క, దాన్ని బేస్ చేసుకొని చెప్తా. ఇప్పుడు ఇక్కడ కొత్త ఆయకట్టు అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. ఈ 2 ఎకరాల భూమి ఉంది. ఇదేంటంటే ఇది తరి కాదు, ఇది మెట్ట అన్నమాట. అంటే వర్ష ఆధారిత పంటలు పండేటువంటి భూమి ఇది. అయితే మనం ఇక్కడ ఏం చేసినామంటే ప్రాజెక్టుని ఇక్కడ బోర్ అనుకుందాం. ఇక్కడ మనం ఏం చేసినాము, ఒక ఎండాకాలం రోజు బోర్ వేసినాం. ఇక్కడ ఈ మూలకు బోర్ వేస్తే బోర్ పడ్డది. బోర్ పడ్డాక మనం ఏం చేస్తాము, నీళ్ళు వచ్చిన తర్వాత ఈ మెట్ట భూమిని ఏం చేస్తాం, మనము మల్లుగా చేసి తరి కింద మార్చుకుంటాం. అంటే వరిసేను వేసుకోవడానికో లేకపోతే నీళ్ళతోటి పంటలు పండించుకునేటువంటి ఏవైతే ఉంటాయో కూరగాయలో లేకపోతే ఇతరతర సాగు ఏదైతే ఉంటుందో ఇట్లా మనం తరి కింద ఈ బోరు పడ్డ తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా చేసుకుంటాం. వీళ్ళకు నీళ్ళు ఇచ్చుకోవడం కోసం ఇట్లా ఈ బోర్లతో చేస్తాం. ఇది కొత్త ఆయకట్టు అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తున్నటువంటి పొలాలకు వారుతుంది కాబట్టి ఇదంతా కొత్త ఆయకట్టు కిందకి వస్తుంది. ఇక ఇప్పుడు స్టెబిలైజేషన్ గురించి మాట్లాడదాం. ఇదే ప్రధానం. ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ స్టెబిలైజేషన్ అంటే ఇక్కడ 2 ఎకరాల భూమి ఉంది, ఈడ కూడా ఒక 2 ఎకరాల భూమి ఉంది. ఇదే 2 ఎకరాల భూమి ఇక్కడ కూడా ఉన్నది. ఇదొక 2 ఎకరాలు, ఇదొక 2 ఎకరాలు. అయితే ఏం చేసిరంటే స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే గతంలో ఈడ ఒక బోర్ వేసిరు, అంటే ఒక ప్రాజెక్ట్ కట్టిరు, ఒక బోర్ వేసిరు. ఆ బోర్ వేయడం వల్ల నీళ్లు పడ్డాయి. అప్పుడు నీళ్లు పడి ఏం చేస్తాయి, సేమ్ ఇట్లనే కొత్త ఆయకట్టు చేసి మొత్తము ఇట్లా ఇవన్నీ పొలాలు చేసి ఈ పొలాలు మొత్తం కూడా ఈ నీళ్ళతోటి పారించేసి పంటలు పండించారు. సో ఇట్లా పారించి ఇట్లా మొత్తము ఈ బోరు నీళ్ళతోటి మొత్తము ఈ పంటలన్నీ పండించారు, ఈ పొలాల మొత్తం అది చేసారు. సో కానీ ఇక్కడ ఏమైంది, కొన్నాళ్ళకి కాలం మంచిగా కాలే, ఎట్టకాలం వచ్చేసింది. బోరులో ఉన్న నీళ్ళన్నీ పోయినాయి, ఎండిపోయింది బోరు ఎండిపోతే ఇంక ఇప్పుడు ఈ పొలాలన్నీ ఏం చేస్తాయి, మళ్ళా తరి పొలాలు కాస్త మళ్ళీ మెట్ట పొలాలు అయిపోతాయి. అంటే అక్కడ మళ్ళీ వర్షాధారిత పంటలు వేసుకోవాలి తప్ప, ఎందుకంటే నీళ్లు లేవు, ఈ బోరు మొత్తానికి ఎండిపోయింది. ఈ బోర్ ఎండిపోయినాక నీళ్లు రానప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వరిసేను వేసుకోలేరు, నీళ్ళని రెగ్యులర్గా అటువంటి పంటలు ఏవి వేసుకోలేరు. మళ్ళీ ఏం చేస్తారు, ఏ పత్తో ఏ కంజో ఏ ఆంజసేనో ఇట్లాంటివి వేసుకుంటారు. ఇది ఈ బోర్ ఎండిపోవడం వల్ల జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఏం చేసిరంటే ఈయన ఇంకొక బోర్ వేసిండు. ఇక్కడ పక్కన ఇంకో 2 ఎకరాల్లో ఇంకో బోర్ వేసిండు. బోర్ వేస్తే ఇక్కడ నీళ్ళు బాగా పడ్డాయి. నీళ్ళు ఎంత పడ్డాయి అంటే ఈడ పడ్డటువంటి నీళ్ళు ఈ 2 ఎకరాలే కాదు, ఈ 2 ఎకరాలే కాదు, ఇంకొక 2 ఎకరాలకు కూడా నీళ్లు అందించేంత నీళ్ళున్నాయి ఈడ. ఏం చేసిరు, అప్పుడు ఈ నీళ్ళతోటి కొత్త ఆయకట్టును కట్టుకుంటూ, కొత్త ఆయకట్టు కట్టాలంటే ఏం చేయాలి, ఏదైనా సరే కొత్తగా ఆయకట్టు కట్టాలంటే, అంటే కొత్తగా ఇప్పుడు బోర్ పడంగానే మెట్ట భూమిని దాన్ని తరి భూమిగా మార్చాలంటే కొంత ప్రాసెస్ ఉంటుంది. అది వ్యవసాయం తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ ఏంటిది, ఫస్ట్ భూమికి నీళ్లు పెట్టాలి, నీళ్లు పెట్టి దుక్కి దున్ని ఆ తడి ఆరక ముందుకే దుక్కి లెక్క దున్నాలి, దున్నేసి మళ్ళీ దాన్ని పొలం లెక్క మార్చుకోవాలి, దానికి ఒరాలు వేసుకోవాలి 1-2 సార్లు. అంటే ఫస్ట్ కొత్తగా అచ్చు కట్టేటువంటి భూమి ఏదైతే ఉంటుందో, కొత్తగా చేసేది ఉంటుందో దానికి కొంత ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఒరాలు వేసుకోవాలి, మల్లు ఏర్పాటు చేసుకోవాలి, ఒకటి కింది మడి పై మడి, మళ్ళీ దాంట్లోకి నీళ్ళు ఇళ్ళకి రావాలి, ఇటు రకరకాల కాలువలు తీసుకోవాలి, పైప్ లైన్లు వేసుకోవాలి, దీని నుంచి ఇక్కడికి ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా తరి మనం చేసేటప్పుడు, ఏదన్నా కొత్త ఆయకట్టు చేసేటప్పుడు. కానీ ఇక్కడ నీళ్ళు బాగా పడ్డాయి, ఇది వేసుకోవడానికి కొంత టైం పడుతుంది మనకు. సరే ఇట్లా కొన్ని వేసుకుంటాం తొందరగా, వెంటనే ఒక 2-3 మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం. కానీ పూర్తి స్థాయిలో మనం ఈ నీళ్ళకి సరిపడా మొత్తం అంతా ఏర్పాటు చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది, డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం కూడా. ఎందుకంటే ఒకటే మడిని 4 సార్లు దున్నాలి, దాన్ని బాగా అజ్జేయాలి, నీళ్లు నిల్వవు. ఎందుకంటే మెట్ట భూమిలో నీళ్లు నిల్వవు. తరిగి బారిన తర్వాత 1-2 సార్లు దున్నిన తర్వాత అప్పుడు నీళ్లు నిలుస్తాయి మళ్ళా. సో కాబట్టి ఇట్లా ఇది ఏర్పాటు చేసుకునే క్రమంలో ఏం చేసిండు, ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ నీళ్లు బాగా పడ్డాయి కాబట్టి ఫస్ట్ 1, 2, 3, 4 మళ్ళీ ఏర్పాటు చేసిండు.
కానీ నీళ్లు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పైప్ లైన్ వేసిండు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పైప్ లైన్ వేసిండు, కింద కదా ఈ నీళ్ళని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పైప్ లైన్ వేసేసి ఆల్రెడీ ఇక్కడ రెడీ అయి ఉంది కదా, తరి అంతా రెడీ అయి ఉంది కదా, మళ్ళు వరాలు అన్నీ వేసి రెడీ ఉన్నాయి కదా. ఈ నీళ్ళని చక్కగా ఈ పైప్ వేసేసి ఇళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఇట్లా ఇక్కడ ఈ పొలాలన్నీ కూడా ఇళ్ళతో వాడుతూ ఉన్నాయి. ఇదే స్థిరీకరణ అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రెడీగా ఉండి అంతా రెడీగా ఉన్నటువంటి దానికి నీళ్ళు ఇవ్వడమే స్థిరీకరణ. ఇంతకు మించినటువంటి సింపుల్ ఇంకోటి ఏమి ఉండదు మిత్రులారా. ఇది 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 తయారు చేసుకోవాలి, మళ్ళీ ఇది కూడా తయారు చేసుకోవాలి, 6, 7, 8 ఇవన్నీ మళ్ళీ తయారు చేసుకోవాలి. కానీ ఇవి చేసుకునే లోపల ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మళ్ళకి నీళ్ళు ఇచ్చుకొని పంట పండించుకోవడం. ఎందుకంటే ఇది మనదే కదా. సో అట్లనే ఇప్పుడు కాళేశ్వరం కట్టడం వల్ల నిజాం సాగర్ కింద ఉన్నటువంటి భూములకు నీళ్లు రాకుండా ఉన్నటువంటి తరి భూములకి నీళ్ళు ఇవ్వడము స్థిరీకరణ. ఎస్ఆర్ఎస్పి కింద స్టేజ్ 1, స్టేజ్ 2కి నీళ్లు పోకపోతుండే, గతంలో మిడ్బానేరు నుంచి నీళ్లు పోకపోతుండే. కానీ ఇప్పుడు కాళేశ్వరం వచ్చిన తర్వాత ఇక్కడెక్కడో తుంగతుర్తి దాకా, కోదాడ దాకా, సూర్యాపేట దాకా నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఈ మారుమూల ప్రాంతం దాకా. సో ఇది స్థిరీకరణ కిందకు వస్తుందన్నమాట. కొత్త ఆయకట్టు ఏమో కేవలం కాలువలు, కాళేశ్వరం కాలువల ద్వారా నేరుగా కాళేశ్వరం నీళ్ళు పోయిందే కొత్త ఆయకట్టు. ఆల్రెడీ ఉన్నటువంటి పాత ప్రాజెక్టుల కింద కాలువలు, టన్నెళ్ళు ఇవైతే ఉన్నాయో కాలువలు కానీ లేకపోతే ఆ రిజర్వాయర్లను కానీ ఆ ట్యాంకులను కానీ ఉపయోగించుకొని మనం కింద పొలాలు పారించుకోవడం, ఆల్రెడీ ఉన్న పొలాలనికి నీళ్ళిచ్చుకోవడం స్థిరీకరణ. ఏం డిఫరెన్స్ లేదు, అసలు లేనే లేదు. 3 లక్షల ఎకరాలకే నీళ్ళు ఇచ్చిరు, 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చిరు, 90,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చిరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది మన పొలమే. సింగూరు మన తెలంగాణ ప్రాజెక్టే, నిజాం సాగర్ మన తెలంగాణ ప్రాజెక్టే, శ్రీరామ్ సాగర్ మన తెలంగాణ ప్రాజెక్టే, కాళేశ్వరం మన తెలంగాణ ప్రాజెక్టే. శ్రీరామ్ సాగర్లో నీళ్ళు లేనప్పుడు శ్రీరామ్ సాగర్ కింద ఉన్నటువంటి పొలాలకు నీళ్ళు ఇస్తే అది కాళేశ్వరం నీళ్ళు కాదు, అది మన పంటనే కాదు, అది మన నీళ్ళే కావని మాట్లాడితే ఎట్లా? తెలివి ఉండాలి కదా, సోయి ఉండాలి కదా. నిజాం సాగర్లో నీళ్ళు లేవు కాబట్టి కృష్ణా నీళ్ళని తీసుకుపోయి దాని కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇస్తే అది స్థిరీకరణ అవుతుంది. కానీ అది నిజాం సాగర్ కిందనే లెక్క అంటే ఎట్లా? ఇక్కడ ఉన్న బోర్ ఎండిపోయింది కదా మొత్తానికే, ఈ బోర్ ఎండిపోయింది కాబట్టే కదా సమస్య. సో కాబట్టి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, కాళేశ్వరం అంటే ఓన్లీ ఆ 3 బరాజులు ఇవే కాదు, ఇది ఓన్లీ సాగైనటువంటి భూమి లెక్కలే ఇవన్నీ. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అందుకనే ఆయకట్టుకు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు స్థిరీకరణకు చాలా ఏం పెద్దగా బ్రహ్మ విద్య కానీ పెద్ద వ్యత్యాసంగానే ఏమి ఉండదు. ఇదేమో కొత్తగా కట్టుకోవాలి, పైప్ లైన్లు కానీ, కాలువలు కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, రిజర్వాయర్లు కానీ ఏం కొత్తగా కట్టుకొని దీని ద్వారా కొత్తగా ఏర్పడేటువంటి ఆయకట్టు. ఆల్రెడీ ఉన్నటువంటి వాటికి, ఎస్టాబ్లిష్ అయినటువంటి వాటికి నీళ్ళు ఇస్తే అది స్థిరీకరణ అవుతుంది. నీళ్ళు మాత్రం కాళేశ్వరం నీళ్ళే పోతాయి. ఈ మాత్రం తెలివి లేకుండా మన కాంగ్రెస్ మంత్రులు, బీజేపీ నాయకులు ఏం కాలే, కాళేశ్వరం 1,00,000 కోట్లు పట్టుకపోయింది, మొత్తం ఆగమైపోయింది అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు ఆందాకెందుకు వీళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో వాడింది. కేవలం ఈ 3 బరాజులను మాత్రమే బంద్ పెట్టింది మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ కేవలము ఈ 3 బరాజులను మాత్రమే. ఇంకో ఈడ మేడిగడ్డని ఈ అన్నారాన్ని, సుందిళ్లను, ఈ 3 బరాజులను మాత్రమే బంద్ పెట్టింది. కాళేశ్వరం అంటే 3 బరాజులు మాత్రమే కాదు, మొత్తం వ్యవహారం ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా ఈ చివరి దాకా ఇదంతా కూడా కాళేశ్వరమే. నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు పనులకు శంకుస్థాపన చేసిన అది కూడా కాళేశ్వరంలో భాగమే. కొత్తగాడ ఏమి కాంట్రాక్టర్ని విలువరు, కాళేశ్వరంలో భాగంగానే అది వ్యవహారం నడుస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియకుండా వీళ్ళు రోజు ఒక అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా కూడా స్టిల్. నీళ్ళు లేవు, ఓన్లీ మీరు మస్తు చెప్పిర్రు, 30 లక్షలు 40 లక్షలు అని చెప్పిర్రు, కేవలం 1,00,000 ఇచ్చిర్రు అంటారు. 1,00,000 ఇవ్వలే. స్టెబిలైజేషన్ అంతా ఎక్కడ పోతుంది? ఉన్నటువంటి కాలువలను, టన్నెలను ఎందుకు వాడుకోవద్దు? మనం ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఎందుకు ఇవ్వద్దు? ఈ విషయాన్ని మాత్రం వీళ్ళు చేయరు. ఇంకా జనగామ దాకా పోయినాయి కదా ఈ నీళ్ళు.